అందరికీ నమస్కారం. ఈరోజు 9, 10 తెలుగు పాఠ్య పుస్తకాల ఉత్పత్తి అర్థాలు తెలుసుకుందాము. ఇవి టెట్, డిఎస్సి, పీజీటీ, టీజీటీలో వచ్చే బిట్స్. ముందుగా వ్యుత్పత్తి అంటే అర్థం ఒక పదం నుండి కొత్త పదం ఉద్భవించడం, పుట్టడం అని అర్థం. అచ్యుతుడు అంటే తన పదవి నుండి జారనివాడు. టెట్లో వచ్చిన ప్రశ్న ఇది. అచ్యుతుడు అంటే తన పదవి నుండి జారనివాడు. అదృష్టము, చూడబడనిది, భాగ్యం. అసూయ, గుణములందు దోషారోపణము చేయుట, ఓర్వలేనితనం. అక్షతలు, క్షతం లేనివి, నాశనం లేనివి. అక్షరం, నాశనం పొందనిది. అక్షరము అంటే నాశనం పొందనిది, క్షరం అన్నమాట. అక్షరం, నాశనం పొందనిది క్షరం. ఇతిహాసం, ఇట్లు జరిగినదని చెప్పేడు, పూర్వరాజుల చరిత్రం కలది. రామాయణం, మహాభారతం ఇతిహాసాలు. ఇది టీఎస్లో వచ్చిన ప్రశ్న అండి. ఇతి ప్లస్ ఆ ప్లస్ ఆసిత్ ఇస్ ఈక్వల్ టు ఇతిహాస. కాకోదరం, కాకి పొట్ట వంటి పొట్ట కలది, పాము. కాకోదరం, కాకి పొట్ట వంటి పొట్ట కలది, పాము. ఇది టీఎస్లో వచ్చిన ప్రశ్న అండి. ఖలుడు, ధర్మం నుండి తప్పినవాడు, దుష్టుడు. గురువు, అజ్ఞానం అనే అంధకారంను భేదించువాడు. జలది, జలములు దీనిచే ధరింపబడును, సముద్రం. జ్వాల, జ్వలించునది, మండునది, అగ్నిశిఖ. తనుజుడు, శరీరం నుండి పుట్టినవాడు, కొడుకు. తనువు అంటే శరీరం. ద్రవ్యము, పొందదగినది, ధనం. ధర్మతనూజుడు, యమధర్మరాజు వరం వలన జన్మించినవాడు ధర్మరాజు. ద్వాంశము, మాంసంను కాంక్షించినది, కాకి. టెట్ అండ్ డిఎస్లో వచ్చిన ప్రశ్న అంది ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ద్వాంశము అంటే మాంసమును కాంక్షించున్నది, కాకి. ధేనువు, దూడకు పాలు గుడుపునది, ఆవు. కృపాలుడు, నరులను పాలించేవాడు, రాజు. పాషండు, సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రమును వాడుకునేవాడు. బలిపుష్టము, బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడినది, కాకి. టెట్ అండ్ డిఎస్లో వచ్చిన ప్రశ్న ఇది. బలిపుష్టము అంటే బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడినది, కాకి. భాస్కరుడు, ప్రకాశమును కలిగించువాడు, సూర్యుడు. మానవులు, మనువు సంతతి వారు, నరులు. మున్నీరు, సృష్టి ఆది నుండి ఉన్న నీరు, సముద్రం. రూపాయి, రౌప్యం, వెండి నుండి వచ్చిన నాణెం. వసుమతి, బంగారంను గర్భమునందు గలది, భూమి. విషపు మీదరి హాలాహలంను విషమును మింగినవాడు, శివుడు. సింహాసనము, సింహాకృతిగా చేయబడిన ఉన్నత పీఠం. సహోదరులు, తోడబుట్టినవారు, అన్నదమ్ములు. సాగరం, సగర్లచే తవ్వబడినది, సముద్రం. హృదయం, హరింపబడినది, గుండెకాయ, మనసు. నెక్స్ట్ 10వ తరగతి ఉత్పత్తి అర్థాలు. కృపాణం, దయను పోగొట్టునది, కత్తి. గురువు, అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు, ఉపాధ్యాయుడు. గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు, ఉపాధ్యాయుడు. ఇది టెట్లో వచ్చిన ప్రశ్న అండి. జలది, జలములు దీనిచే ధరింపబడును, సముద్రం. జలది, జలములు దీనిచే ధరింపబడును, సముద్రం. త్రివిక్రముడు, ముల్లోకములను ఆక్రమించినవాడు, విష్ణువు. దాశరథి, దశరథుని పుత్రుడు, శ్రీరాముడు. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. టెట్ అండ్ డిఎస్లో వచ్చిన ప్రశ్న. దాశరథి, దశరథుని పుత్రుడు, శ్రీరాముడు. నగరం, కొండల వలె ఉండే పెద్ద పెద్ద భవనములు గలది, పట్టణం. నీరజ బహుడు, విష్ణువు నాభి. కమలమునందు పుట్టినవాడు, బ్రహ్మ. ఇది డిఎస్లో వచ్చిన ప్రశ్న అండి. నీరజ బహుడు, విష్ణువు నాభి, కమలమునందు పుట్టినవాడు, బ్రహ్మ. పారశర్యుడు, పరశర మహర్షి కుమారుడు, వ్యాసుడు. ఇది డిఎస్లో వచ్చిన ప్రశ్న అండి. పారశర్యుడు అంటే పరశర మహర్షి కుమారుడు, వ్యాసుడు. భవాని, భవుని భార్య, పార్వతి. భాగీరథి, భాగీరథునిచే తీసుకొని రాబడినది, గంగ. భానువు, ప్రకాశించువాడు,
సూర్యుడు. భాష, భాషింపబడినది మాట. ముని, మౌనంగా ఉండేవాడే ఋషి. వసుధ, బంగారంను గర్భమందు కలది భూమి. విష్ణువు, విశ్వమంతటా వ్యాపించి ఉండువాడు విష్ణుమూర్తి. హరుడు, ప్రళయకాలంన సర్వంను హరించువాడు శివుడు. ఓకే అండి, ఇవి 9, 10 తరగతుల వ్యుత్పత్తి అర్థాలు. ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు.